హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇది. సో సండే అంటేనే ఇంకా లేజీగా ఉంటాం కదా, ఇంకా మేము కూడా ఆ రోజు కొంచెం లేట్గా లేచాము. ఇంకా మెల్లగా లేచి నా పనులు అయితే చేసేసుకున్నాను, ఇంట్లో పనులు. ఇంకా నిహాన్కి స్నానం ఒక్కటి చేయించాలన్నమాట. ఇంకా అందుకే పొద్దున్నే ఇంకా ఆడుతూ ఉన్నాడు, నేను ఒక పక్క ఇవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇవి డ్రాప్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లలకి వేస్తారు 1 year వచ్చేదాకా, విటమిన్ D3వి. అవైతే నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో చిన్నప్పుడు బాగా వేయించుకునేవాళ్ళే, కానీ ఇప్పుడు అస్సలు అలా పెడుతున్నా కూడా ఊసేస్తూ ఉంటున్నాడు. స్నానం చేయించేటప్పుడు కూడా అస్సలు కుదురుగా ఉండడు. ఇప్పుడు ఏదో ఫోన్లో వీడియో తీసినామని అలా సైలెంట్గా ఫోన్ వైపు చూస్తున్నాడులే, కానీ మామూలుగా అయితే ఆ జగ్గునైతే కాళ్ళతో తంతా ఉంటాడు. ఇంకా స్నానం చేసి వచ్చాక కూడా అసలు తొడవనీడు. ముక్కుల్లో తుడుస్తాం కదా, చెవుల్లో ముక్కుల్లో, అది కూడా పెట్టనీడు. తల అటు ఇటు తిప్పేస్తూ ఉంటాడు. ఎంత డైవర్ట్ చేసి అయ్యి బొమ్మలు చూపించినా కూడా తిరిగిపోతూ ఉంటాడు. చిన్నప్పుడు అయితే మంచిగా చక్కగా చేయించుకునేవాడు, మంచి కాటుకు కూడా పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు పెద్ద కొద్ది అసలు అల్లరి ఇంకా బాగా ఎక్కువైపోతుంది. ఇంకా రోజు లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 5 ఆ టైంలో కొంచెం నిహాన్ని బయటికి తీసుకెళ్దామని అయితే తీసుకెళ్తున్నాము. నిహాన్ ఒక స్పెషల్ పర్సన్ అయితే కలవాల్సింది ఉందన్నమాట. సో పుట్టినప్పటి నుంచి కలవలేదు, సో అందుకనైతే తీసుకెళ్తున్నాం. ఎవరో కాదు, వాళ్ళ నాయనమ్మ అనమాట. ఒక వీడియోలో చెప్పా కదా నిహాన్కి మొత్తం 6 నాయనమ్మలని. సో ఈమె పెద్ద నాయనమ్మ అనమాట. పుట్టినప్పటి నుంచి చూడలేదు, ఎందుకంటే ప్రేయర్ చేసుకుంటా ఎక్కువ ఇంట్లోనే ఉంటారు, బయటికి రారనమాట. అందుకే ఇంక ఈరోజు తీసుకెళ్దాంలే, ఇప్పటికే 6 months అయిపోతుంది, చూస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని అయితే తీసుకెళ్ళాము. ఆ రోజు కాసేపు ఉన్నా కూడా ఇంకా ఏం ఏడవలేదు, చక్కగా ఉన్నాడనమాట. మామూలుగా అయితే ఎవరైనా కొత్త వాళ్ళ దగ్గరికైనా వెళ్తే ఏడుస్తాడు కదా, సో నేనైతే అదే అనుకున్నా, ఇప్పుడు దాకా చూడలేదు కదా, ఏడుస్తాడేమో అనుకున్నాలే, కానీ బాగానే ఉన్నాడు, ఏడవకుండా చక్కగా ఆడుకున్నాడు అనమాట. ఒక 1/2 hour ఉన్నాము అంతే, ఇంకా వచ్చేసామన్నమాట. బ్యాక్గ్రౌండ్లో నిహాన్ వాయిస్ అయితే వినిపించిద్ది, అదైతే ఇగ్నోర్ చేయండి. నేను వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు వాడు నా పక్కనే ఉన్నాడనమాట, ఉయ్యాలు ఊగుతున్నాడు. సో అదైతే ఇగ్నోర్ చేసేయండి. ఇంకా అక్కడ నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. వాళ్ళ ఇల్లు అక్కడ నుంచి దగ్గరే. అది కాక ఆ రోజు కీతు ఇంట్లోనే ఉంటుంది, సండే కదా, ఆ పిల్లకి నిహాన్తో ఆడుకోవడం ఇష్టం అనమాట. ఇంకా అందుకే తీసుకెళ్ళాము అటువైపు. ఇంకా ఆ పిల్ల అయితే మంచిగా ఆడుకుంది వాడితో. ఇంక ఇక్కడైతే నిహాన్కి బాడీ మసాజ్ ఇట్లా చేయాలని అయితే నాకు చూపిస్తున్నారు. ఎవరంటే నిహాన్ సెకండ్ నాయనమ్మ అనమాట. సో మేమేంటంటే, నేను బాడీకి ఆయిల్ పూస్తే నల్లగా అవుతాడేమో అని అయితే ఇది బాడీ మసాజ్ అయితే చేయట్లేదు, కానీ అవి చెయ్యాలి, చాలా మంచిది, ఇలా చేయాలని అయితే చూపిస్తున్నారు. రీసెంట్గా ఒక న్యూస్ ఛానల్లో కూడా చూశాను అనమాట, ఇలా బాడీ మసాజ్ చేస్తే పిల్లలకి ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగుంటుంది, వాళ్ళ బోన్ స్ట్రెంత్ కూడా బాగుంటుంది అని అయితే చూశాను. సో నేను కూడా స్టార్ట్ చేయాలి, మెల్లగా నేర్చుకున్నాను అనమాట ఎలా చేయాలో. ఇంకా అలా అక్కడ కాసేపు ఉండి ఇంకా మెల్లగా ఇంటికి అయితే బయలుదేరామన్నమాట. సో ఇదనమాట వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.